అమ్మ నాగప్రతిష్ఠ వివరాలు ఏమిటి అనేది గత వీడియోలో చెప్పారు. అసలు ఎందుకు చేసుకోవాలి అనేది. ఎవరు చేసుకోవాలి? అంటే ఏ సందర్భంలో చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? నాగప్రతిష్ఠలు సంతానలేమి, హ్మ్. దాంపత్య సఖ్యత, హ్మ్. ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత చదువులు, జాతక సమస్యలు, తర్వాత గృహవాస్తు సమస్యలు. ఓహ్! గృహవాస్తు సమస్యలు అంటే మనం ఎక్కడైనా అపార్ట్మెంట్ కానీ ఏదైనా మనం కొనుక్కుంటాము, హ్మ్. హ్మ్. లేకపోతే ఎక్కడ ఇల్లు కట్టాలనుకుంటాము. అప్పుడు ఆ భూమిని చదును చేస్తారు. హ్మ్. చదును చేసినప్పుడు కింద ఏమన్నా కలువుల్లో నాగాలు ఉండొచ్చు, హ్మ్. హ్మ్. పుట్టలు ఉండొచ్చు. దాన్ని ఎవరు చదును చేసి ఎలా అపార్ట్మెంట్లు కట్టారు, ఎట్టా గృహాలు కట్టారు మనకు తెలియదు కదండి. అవును. అవి మనం కొనుక్కుని మనం దాంట్లో కాపురం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క దోషాలు కూడా ఉంటాయి, గృహవాస్తు దోషాలు. ఓకే. తర్వాత గృహం కట్టేటప్పుడు కొలతల్లో హ్మ్. దోషాలు కానీ ఇవి హ్మ్. ఉన్నప్పుడు, తర్వాత భూమి రైతు దున్నుతూ ఉంటాడు ఓకే. నాగలితో. దున్నినప్పుడు మన కలువుల్లో పాములు అనేవి ఉంటాయి. హ్మ్. వాటి హ్మ్. కావాలని అపకారం చేయటం కాదు, తెలియక మనం అపకారం చేస్తాం. ఓకే. తర్వాత కొన్నిసార్లు మనకి ఇళ్లల్లోకి పాములు వచ్చినప్పుడు కానీ అవును. చేసినప్పుడు కానీ మనకి చంపాలని కాదు, మనకి ప్రాణ పరిస్థితులు భయంతో చెప్పొచ్చు. ప్రాణభయంతో కూడా కాకుండా అనుకూలమైన పరిస్థితులు కానప్పుడు మనం పాముకి ఏదైనా అపకారం చేసినప్పుడు కానీ, తర్వాత ఉన్నత ఉద్యోగాలని చెప్పాను కదండి, ఉన్నత చదువులు, తర్వాత దాంపత్య సఖ్యత, ఇట్లాగే ఆ ఇంకా ఏంటంటే దైవం మీద భక్తితో ఇలా మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ రీసెంట్‌గా ఏంటంటే 6 నెలల బాబు దగ్గర నుంచి 82 ఏళ్ళు వచ్చిన దంపతుల దగ్గర నుంచి కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఆచరించారు. హ్మ్. కాబట్టి ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ సందర్భాల్లో మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ నాగప్రతిష్ఠ ఫలితాల హ్మ్. ఫలితాలు అనేవి ఇప్పుడు విదేశయానం, ఉన్నత ఒక విదేశం వెళ్ళి మనం ఏదైనా ఉద్యోగం చేయాలి, చదువుకోవాలనుకున్న వాళ్ళు ముందు హ్మ్. వచ్చి నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటే, ఇప్పుడు వీసా రావటం విషయంలో కూడా పిల్లలు చాలా ఇబ్బంది ప్రాబ్లమ్స్ పడుతున్నారు ఫేస్ చేస్తారు. అని అవును. నాతో హ్మ్. చాలా మంది చెప్పడం జరిగిందండి. ఇక్కడ నాగప్రతిష్ఠ చేసుకున్న తర్వాత వాళ్ళకి వెంటనే వీసా వచ్చి విదేశాలు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు హ్మ్. నాగప్రతిష్ఠ చేసుకుని వెళ్ళారు, వీసా వచ్చింది, మళ్ళీ వచ్చి స్వామివారి వాళ్ళ నాగేంద్రుడికి దండం పెట్టుకుని పూజ హ్మ్. చేసుకుని, హ్మ్. అమ్మ మాకు ఇట్టా వచ్చింది, మేము వెళ్తున్నాం, ఉద్యోగ పరంగా కానీ చదువుల పరంగా కానీ హ్మ్. అట్టా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే సంతానం అంది వచ్చిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మళ్ళీ. అట్లాగే ఒక కుటుంబంలో ఎందుకో మరి తెలియదు, వాళ్ళు తల్లి బిడ్డల మధ్య మాటలు లేవు. ఓకే. ఆడపిల్లకి తల్లిదండ్రితో మాటలు లేవు. హుహు. దాదాపు 15 సంవత్సరాలు మాట్లాడుకోలేదట. హ్మ్. వాళ్ళు ఆ కూతురి యొక్క వివాహం కుదిరింది ఆ ఇంట్లో. వివాహం హ్మ్. కుదిరినప్పుడు ఈ అమ్మాయి శుభలేఖ తీసుకుని తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళింది. హుహు. వాళ్ళు తల్లిదండ్రి అంతకుముందు వచ్చి ఒక 15 రోజుల ముందు వచ్చి ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుని వెళ్ళారు. హ్మ్. చేసుకుని వెళ్ళగానే అనుకోనట్టుగా ఈ పాప వివాహం కుదరటం, ఆ శుభలేఖ తీసుకుని ఈ బిడ్డ ఇంటికి రావటం, ఆ వివాహ సందర్భంగా వీళ్ళు కుటుంబం మళ్ళీ మొత్తం మాట్లాడుకోవడం. కలవటం, ఆనందంగా ఆ యొక్క వివాహ ఫంక్షన్‌లో వీళ్ళందరూ పాల్గొనటం, హ్మ్. మళ్ళీ వాళ్ళు పీఠానికి వచ్చి మళ్ళీ ఇంకొక నాగప్రతిష్ఠ చేసుకుని, హ్మ్. ఆ ప్రతిష్ఠ చేశారు, మళ్ళీ నాగప్రతిష్ఠ చేసుకుని, మేము చేసుకుని వెళ్ళాము, 15 రోజులకే మా అమ్మాయి మా ఇంటికి వచ్చింది, ఇట్లా మేము కలిసాము, బిడ్డతో మేము కలవం అనుకున్నాం, కలిసాము, అందుకని మళ్ళీ మేము నాగప్రతిష్ఠ చేసుకోవాలనుకున్నాము అని మళ్ళీ రెండోసారి నాగప్రతిష్ఠ చేసుకున్నారు. హ్మ్. నాగప్రతిష్ఠ అనేది ఒక్కసారే చేసుకోవాలని ఏం లేదమ్మా. హ్మ్. ఎన్నిసార్లైనా మన నాగప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో మేము హైయెస్ట్ 12 ప్రతిష్ఠలు చేసాం. హుహు. ఒకే కుటుంబంలో. ఓకే. ఒకే కుటుంబంలో అటు భార్యాభర్తలిద్దరూ చేసుకుంటూ, కూతురి చేత, కొడుకు చేత కూడా ఒకసారే 4 మండపారాధనలు పోసుకుని కార్యక్రమం చేసుకోవటం అనేది కూడా ఇక్కడ హ్మ్. హ్మ్. జరుగుతుంది. ఓకే. నాగప్రతిష్ఠ అసలు కళ్ళకి కట్టినట్టుగా చెప్తున్నారు. మీరు నాగప్రతిష్ఠ చేసుకోవాలి అనుకున్న అమ్మ చెప్పినటువంటి ఎటువంటి కోరికలైనా మనకి మనిషి జీవితంలో ఏదో ఒక లోపం, ఏదో ఒక వెలితి మనకనేది వెంటాడుతూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి, అన్నీ సంతృప్తిగా ఉన్నా కానీ ఏదో మనశ్శాంతి అన్నా ఉండకపోవచ్చు. సో, ఏ ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పొచ్చు నాగప్రతిష్ఠ ద్వారా. మీరు నాగప్రతిష్ఠ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి.
తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి విలువైన సమాచారం కానివ్వండి, ఎలాంటి కార్యక్రమాలు చూడాలని మీరు అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.